రకమైనటువంటి దోపిడీ ఏంటని చెప్పి అప్పుడు మళ్ళీ ఏదో చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఈయనేదో మొత్తం నిర్వహిస్తున్నట్టు మళ్ళీ ఒక కొత్త పాలసీ అని తీసుకొచ్చి టెండర్లని ఎంఎస్టీసీ అనేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో టెండర్లు పిలుస్తున్నామని చెప్పి బయటికి కొంత బిల్డప్ మాటలు చెప్పి జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీని తీసుకొచ్చారు. ఈ రోజు వరకు కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు ఒరిజినల్ బిల్లులు ఎవరికి రావు, ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్లు ఉండవు, మొత్తం కూడా క్యాష్ పేమెంట్లే. ఆ రకంగా 2021 ఏప్రిల్ మే నుంచి జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీని ముందు కేవలం వాళ్ళని ముందు పెట్టి వెనకమాల మళ్ళీ జిల్లాల వారీగా వీళ్ళ మనుషులనే పెట్టి వీళ్ళే తవ్వుకోటాలు వీళ్ళే ఇష్టం వచ్చినట్టు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలకు కూడా అమ్మకాలు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. సరే, మొన్న మే నెలతో ఆ కాంట్రాక్ట్ అయిపోయిందండి. 2 సంవత్సరాలకి ఇచ్చారు కాంట్రాక్టు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు కాంట్రాక్ట్ అయిపోయింది. అయిన తర్వాత కూడా మళ్ళీ టెండర్లు పిలవకుండా అదే కొనసాగిస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి గట్టిగా అందరూ కూడా ప్రశ్నించాం, ఇదేంటి కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది కదా ఇంకా కూడా వాళ్ళు ఎలా తవ్వుతా ఉన్నారంటే మళ్ళీ ఈ మైన్స్ డీజీ వెంకటరెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి మేమేదో 1 సంవత్సరం పాటు ఎక్స్టెండ్ చేసాం, కావాలంటే ఆ కాగితం కూడా మీకు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఆ కాగితం ప్రపంచంలో ఎవరు చూడలా, మీడియాకు కాదు కదా ఎవరికి ఇవ్వాలి ఆ కాగితం, ప్రపంచంలో ఎవరు చూడలా. సరే, అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ టెండర్ల డ్రామాకి తెరలేపారు.